హెల్త్ ఇన్సూరెన్స్ మీద అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ మీద 18% జీఎస్టీని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది కదండి. అయితే ఈ జీఎస్టీ మీద కస్టమర్స్కి చాలా డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాము. ఎగ్జిస్టింగ్ ఉన్న పాలసీ వాళ్ళకి ఎలా అప్లికేబుల్ అవుతుంది, ఫ్రెష్గా ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాము. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్వంతర యూట్యూబ్ ఛానల్. ధన్వంతరలో మనం ఇప్పటి వరకు కూడా ఇండివిజువల్గా మీరు వీడియోస్ చూడడం జరిగింది, నాది అక్కయ్య గారిది. ఈరోజు జిఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన రావాలనే ఉద్దేశంతో ఒకే ఫ్రేమ్లో ఈరోజు అయితే వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మాకు ఎగ్జిస్టింగ్గా కస్టమర్స్ కొన్ని డౌట్స్ అడగడము, ఎగ్జిస్టింగ్గా పాలసీ ఉన్న వాళ్ళకి కానీ, నెక్స్ట్ ఇప్పుడు రెన్యువల్స్ ఉన్న వాళ్ళకి, ఫ్రెష్ తీసుకునే వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఈరోజు అక్కయ్య గారితో మాట్లాడి అన్నీ కూడా పిన్ టు పిన్ క్లియర్ చేస్తాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే మనం ఇక్కడ ఇచ్చే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాము. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ధన్వంతర యూట్యూబ్ ఛానల్. జిఎస్టీ గురించి సెప్టెంబర్ 3rd నైట్ నుంచి మనం అందరం కూడా అప్డేట్స్ వింటున్నాం కదా. దానిలో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. ఫస్ట్ డౌట్ ఏంటంటే, సెప్టెంబర్ 22 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు కదా, ఈ గ్యాప్లో కట్టాల్సిన రెన్యువల్ కస్టమర్స్ తాలూకా పరిస్థితి ఏంటి, అలాగే కొత్తగా పాలసీ తీసుకున్న వాళ్ళు 22 తర్వాత తీసుకుంటేనే వర్తిస్తుందా, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెల్లి మీకు ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనం అసలు హెల్త్ ఇన్సూరెన్స్కి, టర్మ్ ఇన్సూరెన్స్కి అసలు జిఎస్టీ ఎంత పర్సెంటేజ్ ఇప్పటి వరకు తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఫస్ట్ క్లారిఫై చేసుకుందాం. అక్కయ్య గారు, మీరు అసలు జిఎస్టీ హెల్త్ మీద, టర్మ్ మీద ఎన్నో ఇయర్స్ నుంచి మనం అయితే చేయడం జరుగుతుంది, ఎన్నో పాలసీలు చేసాము. అసలు ఫస్ట్ ఏంటంటే అసలు ఎంత పర్సెంటేజ్ ఉందనేది ఫస్ట్ కస్టమర్స్కి మనం క్లారిటీ ఇద్దాము. తర్వాత దాన్ని ఇప్పుడు నెక్స్ట్ ఎలా రిమూవ్ చేశారు ఏంటనేది తర్వాత క్లారిఫై చేద్దాం. సో ఇంతవరకు మనకి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% వరకు జిఎస్టీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇకపైన మనం టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మీద 0 ట్యాక్సేషన్తో పాలసీలు తీసుకోవచ్చు. దీనివల్ల 18% ఆఫ్ ది బర్డెన్ కస్టమర్కి తగ్గుతుంది. 18% అంటే ఆల్మోస్ట్ పే చేస్తున్న ప్రీమియంలో దాదాపు 1/5%. సో ఇప్పుడు ఆ అమౌంట్ అంతా కూడా కస్టమర్ సేవ్ అవుతున్నారు. అయితే వీటిని అన్నిటికీ వర్తిస్తున్నారా, లేదంటే కొన్నిటికి మాత్రమే వర్తించడం జరుగుతుందా అని అంటే, ఇండివిజువల్గా ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది పొందడం జరుగుతుంది. పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీస్ కానీ, ఓవర్సీస్ మెడిక్లెయిమ్ పాలసీస్ కానీ ఇటువంటి వాటికి జిఎస్టీని రద్దు చేయలేదు. సో ఓన్లీ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏవైతే మనం సెల్ఫ్ ఇంట్రెస్టెడ్గా తీసుకుంటామో వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే కంపెనీస్ తీసుకునే ఎంప్లాయీ బెనిఫిట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా 18% జిఎస్టీ వర్తిస్తుంది. ఓన్లీ పర్సనల్గా, మరొకసారి చెప్తున్నాను, ఓన్లీ పర్సనల్గా ఎవరైతే వాళ్ళ ఇంట్రెస్ట్తో తీసుకుంటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ వాటికి ఇంతవరకు మనం పే చేస్తున్న 18% జిఎస్టీ అన్నది ఇకపైన మనం పే చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్గా అక్కయ్య గారు మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అది ఏంటంటే, కంపెనీ తరఫున అంటే ఐటీ జాబ్స్ చేసే వాళ్ళు కానీ, కంపెనీ సైడ్ నుంచి మాకు శాలరీలో ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మేము ఈఎంఐ అన్నది కడుతున్నాము, వాటికి జిఎస్టీ ఎలా అప్లికేబుల్ అవుతుందని అయితే కస్టమర్ అడగడం జరిగింది. దీని మీద మీ క్లారిఫికేషన్. ఏదైతే వ్యక్తిగతంగా పాలసీ తీసుకుంటారో వాళ్ళ ఇండివిజువల్ అయితే సెల్ఫ్ కోసము, అలాగే విత్ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళైతే విత్ ఫ్యామిలీ కోసం, పేరెంట్స్ కోసం, ఎవరైతే సొంతంగా ఇండివిజువల్గా తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ జిఎస్టీని వైవ్ చేయడం జరిగింది. ఇదే కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్లో కనుక ఉన్నట్లయితే మాత్రం ప్రీవియస్ రేట్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ రేట్స్ ప్రకారమే పే చేయాల్సి ఉంటుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎవరైతే వ్యక్తిగతంగా తీసుకుంటారో దాని మీద పే చేసే 18% జిఎస్టీ అన్నది మాత్రమే వైవ్ అవుతుంది. కంపెనీస్ ప్రొవైడ్ చేసే పాలసీస్ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు మనకి జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరగలేదు. వాళ్ళు మెన్షన్ చేసింది చాలా క్లియర్గా వ్యక్తిగతంగా తీసుకునే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద మాత్రమే అని చెప్పి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు మన ఎన్ఆర్ఐ కస్టమర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇచ్చేటప్పుడు జిఎస్టీ రిఫండ్ అవ్వడం అనే ప్రాసెస్ ఒకటి ఉందండి. దాని మీద కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాము. అంటే జిఎస్టీ ఇప్పుడంటే రిమూవ్ చేశారు, కానీ ఇంతకు ముందు వరకు కూడా ఎన్ఆర్ఐస్కి అది రిఫండ్ వచ్చే ఆప్షన్లోనే మనం పెట్టేవాళ్ళం అనమాట. అది ఒకసారి అక్కయ్య గారి దగ్గర క్లారిఫికేషన్ తీసుకుందాం. సో ఇంతవరకు ఎన్ఆర్ఐస్ పాలసీ తీసుకునేటప్పుడు వాళ్ళ ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి మాత్రమే పేమెంట్ చేస్తే జిఎస్టీ అనేది వాళ్ళకి రిఫండ్ ఇవ్వడం జరిగేది. అది కూడా ఏ ఇయర్కి ఆ ఇయర్ ఆయన ఎన్ఆర్ఐగానే ఉన్నారని చెప్పి ఆ స్టేటస్ని సబ్మిట్ చేస్తే మాత్రమే ఆ జిఎస్టీ పే చేసిన అమౌంట్ని రిఫండ్ ఇచ్చేవారు. ఇకపైన అసలు జిఎస్టీ పే చేయాల్సిన అవసరమే లేదు. ఇంతవరకు ఎన్ఆర్ఐస్ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో పే చేసేసిన తర్వాత
రిఫండ్కి పెట్టుకోవడం అనేది జరిగేది. అదే టర్మ్ పాలసీస్లో అయితే కొన్ని కంపెనీస్లో మనకి జిఎస్టీ లేకుండానే పే చేసే అవకాశం కల్పించేవారు. అది కూడా వాళ్ళు ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి పే చేస్తే మాత్రమే ఆ బెనిఫిట్ అన్నది పొందడానికి అవకాశం ఉండేది. ఇక పైన అసలు జిఎస్టీ లేనే లేదు కాబట్టి వాళ్ళు ఏ అకౌంట్ నుంచైనా పే చేసి పాలసీ తీసుకోవచ్చు. కంప్లీట్గా లోకల్ పీపుల్ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే బెనిఫిట్స్ అన్ని ఎలా అవైల్ చేసుకుంటున్నారో ఎన్ఆర్ఐస్ కూడా ఇక పైన అలాగే తీసుకుని వాళ్ళ బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అక్కయ్య గారు మరొక విషయం అండి, ఎన్ఆర్ఐ ఒకవేళ 3 years కడితే ఏంటి ప్రొసీజర్? అంటే ఒకేసారి మనకి రిఫండ్ ఇస్తారా లేకపోతే ఇయర్కి ఆ ఇయర్ ఇస్తారా? ఏ ఇయర్కి ఆ ఇయరే జిఎస్టీ అనేది క్లెయిమ్ చేసుకోవాలండి గతంలో పే చేసిన వాళ్ళైతే మాత్రం. ఎందుకంటే అతను ఆ ఇయర్లో అక్కడ ఉన్నారు, ఈ ఇయర్ ఇండియా వచ్చేసి ఉన్నారో లేకపోతే ఎన్ఆర్ఐగా ఉన్నారో ఆ స్టేటస్ తెలియాలి అంటే ఆ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ సబ్మిట్ చేసి జిఎస్టీని అన్నది రిఫండ్ పొందడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ మీద అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఎగ్జిస్టింగ్ ఉన్న జిఎస్టీ గురించి మనం అయితే క్లారిఫై తీసుకున్నాం కదండి. ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది కదా మనకి 18% జిఎస్టీ రిమూవ్ చేస్తున్నామని. దాని గురించి ఇది ఫ్రెష్ వాళ్ళకి అండ్ ఎగ్జిస్టింగ్గా పాలసీ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ 2 years 3 years పే చేసిన వాళ్ళకి ఎలా అప్లై అవుతుందా అనే విషయాన్ని క్లారిఫై తీసుకుందాము. అక్కయ్య గారు, ఇప్పుడు మనం ఆల్రెడీ పాలసీ ఇప్పుడైతే ఫ్రెష్గా తీసుకునే వాళ్ళు అడుగుతున్నారు మన కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు తీసుకోవడం మంచిదా లేదంటే మనం 22nd తర్వాత కూడా మనకు అప్లై అవుతుంది కదా ఈ జిఎస్టీ రిమూవ్ అవ్వడం అనేది, అప్పుడు తీసుకోవడం బెటరా అని అంటున్నారు. దీనికి మనం ఇచ్చే క్లారిఫికేషన్. సో జిఎస్టీ మీద ఈ చేంజెస్ తీసుకురావాలని దాదాపు 3 సంవత్సరాల ప్రయత్నం అండి. ఈసారి జిఎస్టీ కౌన్సిల్ మీట్లో మన అందరూ అదృష్టం కొద్దీ ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్తో September 22 నుంచి అమల్లోకి వచ్చేటట్టుగా మనకి కమిటీలో అన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ September 22 నుంచి తీసుకునే పాలసీలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే కొత్త వాళ్ళు ఎవరైతే పాలసీ తీసుకుంటారో అప్పటి నుంచి తీసుకుందామని చెప్పి పోస్ట్ పోన్ చేయడానికి అయితే మీకు ఆప్షన్ ఉంటుంది. కానీ ఆల్రెడీ గతంలోనే మీరు ఇన్సూరెన్స్ కస్టమర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు విత్ జిఎస్టీతోనే రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నిన్న కూడా దీని మీద చాలా సర్క్యులర్స్ అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయినాయి. దానిలో ఏంటంటే ఎవరైతే గ్రేస్ పీరియడ్లో కడతారో, అంటే ఎగ్జాంపుల్ September 10వ తారీఖున మీరు రెన్యువల్ అనుకోండి. సో ఈ 15 రోజులు ఆగితే నాకు జిఎస్టీ వైవ్ వస్తుంది కదా, నేను September 22వ తారీఖు తర్వాత నేను పే చేద్దాం అనుకుంటున్నాను కనుక మీరు అనుకుంటే వాళ్ళకి జిఎస్టీ ఎగ్జామ్షన్ అనేది వర్తించదు అని చెప్పడం అయితే నిన్న జరిగింది. ఎందుకంటే గ్రేస్ పీరియడ్లోకి వస్తుంది అనమాట ఆ రెన్యువల్. యాక్చువల్గా మీరు పే చేయాల్సిన డేట్ September 10th, బట్ జిఎస్టీ ఎగ్జామ్షన్ వస్తుంది కదా అని చెప్పి September 22 మీరు పే చేద్దాం అని అనుకుంటున్నారు. సో వాళ్ళకి జిఎస్టీ ఎగ్జామ్షన్ అనేది వర్తించదు అని చెప్పి నిన్న అయితే మనకి ఐఆర్డీ నుంచి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్లో తెలిసింది. దాని మీద అఫీషియల్గా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కానీ, జిఎస్టీ కౌన్సిల్ నుంచి కానీ, ఐఆర్డీఏ నుంచి కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా అందవలసి ఉన్నది. అసలు అక్కయ్య గారు, అసలు గ్రేస్ పీరియడ్ అనే విషయం కొంతమందికి తెలియకపోవచ్చు కదా. అసలు ఈ గ్రేస్ పీరియడ్ ఏంటి అనేది ఒక చిన్న క్లారిటీ అయితే మనం ఇయర్స్కి ఇచ్చేద్దామండి. తప్పకుండా. అసలు గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి, అది ఎలా అప్లై అవుతుంది, గ్రేస్ పీరియడ్లో మనకి ఏదైనా క్లెయిమ్ వస్తే ఎలాగా హ్యాండిల్ చేయాలి, అసలు ఎలా ఇన్సూరెన్స్ కవరేజ్ దొరుకుతుందా లేదా అనేది మీరు కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ 30 days గ్రేస్ పీరియడ్ అన్నది హెల్త్ ఇన్సూరెన్స్లో అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే ఇవ్వటం జరుగుతుంది. కానీ ఆ గ్రేస్ పీరియడ్లో రెన్యువల్ చేయడం వల్ల ఎంత రిస్క్ అంటే ఆ గ్యాప్లో కనుక మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే, మీకు ఎన్నాళ్ళ సీనియారిటీ ఉన్నా సరే మీరు క్లెయిమ్కి ఎలిజిబుల్ కాదు. ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ ఏంటంటే మీరు రెన్యువల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్త్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అంటే September 10th మీరు పే చేయాల్సిన ప్రీమియం డ్యూ డేట్ ఉంది, బట్ September 22 తర్వాత నాకు జిఎస్టీ ఎగ్జామ్షన్ వస్తుంది కదా అని మీరు ఒక 12 రోజులు పోస్ట్ పోన్ చేశారు. సో ఈ 12 రోజుల్లో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అరైజ్ కాలేదు అని చెప్పి మీరు ఒక డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే ఇచ్చేద్దాము, రెన్యువల్ చేసేద్దాం అని అనుకుంటాం. బట్ ఏమైనా వెరీ షార్ట్ స్పాన్లో కానీ ఫ్యూచర్లో కానీ క్లైమ్స్ వచ్చేటప్పుడు పలానా ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉన్నది అని అంటే మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో కానీ మీరు చెప్పిన డేట్స్ కానీ ఈ గ్రేస్ పీరియడ్లో ఉంటే మీరు ఆ క్లైమ్కి ఎలిజిబుల్ కాదు. సో గ్రేస్ పీరియడ్లో రెన్యువల్ చేయటం అన్న హ్యాబిట్ని అయితే మాత్రం దయచేసి అందరూ కూడా మానుకోండి. మనం ఎన్ని విషయాలు కూడా డబ్బులు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము, ఇవన్నీ వేలల్లో ఉండే విషయాలే కాబట్టి ముందే ప్లాన్ చేసుకుని ఇన్ టైంలో కట్టేసుకొని ఫ్యామిలీ అందరూ కూడా ప్రొటెక్షన్తో ఉండడానికే ప్రయత్నించండి. అక్కయ్య గారు, మరొక విషయం అండి, మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా మన ఏజెన్సీకి కానీ నెక్స్ట్ మన ఓన్ కస్టమర్స్ కానీ కొంతమంది రీసెంట్గా మనం పాలసీలు చేసిన వాళ్ళందరూ అంటున్నారు, అయ్యో మాకు ఈ సర్క్యులర్ ముందు తెలియదు, తర్వాత 22 తర్వాత కానీ మేము తీసుకొని ఉంటే మాకు జిఎస్టీ అనేది ఉండదని అంటున్నారు అనమాట. వాళ్ళకి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి, అసలు నిజంగా అప్పుడు తీసుకోవడమే బెటర్ అంటారు, ఇప్పుడు తీసుకోవడం మంచిది అంటారా? హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలి అనుకునేటప్పుడు ఇమీడియట్గా భగవంతుడు మనకి ఏదో సైన్ ఇస్తున్నాడు, ఇమీడియట్గా ఒక్క క్షణం కూడా లేట్ అవ్వకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయడం అన్నది
చాలా 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 మంచి నిర్ణయం. జిఎస్టీ తగ్గించడం అనే డిస్కషన్ అనేది గత 3-4 ఏళ్ల బట్టి నడుస్తుంది. ఈసారి జిఎస్టీ కౌన్సిల్లో ఫైనలైజ్ చేయడం అన్నది వల్ల మన అందరం కూడా బెనిఫిషియరీ అయ్యాం. మీరు నేను అందరం కూడా బెనిఫిట్ పొందాం. కానీ ఈ 15 రోజుల్లో, ఈ 18 రోజుల్లో ఎవరికి ఎటువంటి రిస్క్ జరగదని ఎవరు గ్యారంటీ ఇవ్వగలం? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు నేను ఎంత ప్రీమియం అయినా కట్టేస్తానో నాకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి అంటే ఏ కంపెనీ అయినా ఇస్తుందా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అచ్చంగా పాన్ ఇండియా లెవెల్లో పర్ డే దాదాపు 11,000 నుంచి 14,000 క్లెయిమ్స్ సెటిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ఫ్రమ్ హెల్త్ ఇన్సూరెన్స్. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కాకుండా, సిజిహెచ్ఎస్లు, ఈహెచ్ఎస్లు కాకుండా నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ పెట్టుకునే క్లెయిమ్స్ పర్ డే 11,000 నుంచి 14,000 క్లెయిమ్స్ వెళ్తాయి. సో ఇంతమంది మనం ఆగితే ఈ 14,000 మంది క్లెయిమ్స్కి వెళ్ళే వాళ్ళలో మనం ఉంటామో ఉండమో ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఈ క్షణానికి మనం ఎక్కడ ఉంటామో, రేపు ఇదే టైంకి ఎక్కడ ఉంటామో కూడా మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలిస్తే దాని ప్రకారం ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటారు కదా. సో మనకి ఏ రోజైతే ఆలోచన వచ్చిందో భగవంతుడు మనకి ఒక మంచి పని చేయమని చెప్పి హింట్ ఇస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇమీడియట్గా 18% జిఎస్టీ మనం పే చేస్తాము. పే చేస్తే ఎవరికి బెనిఫిట్? అది గవర్నమెంట్కే కదా వెళ్తుంది ఇన్కమ్. ఇంకొక చిన్న విషయం చెప్తాను, అది చిన్న విషయం పెద్ద విషయం మీ వరకు ఆలోచించండి. టోటల్గా 23-24 టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద వచ్చిన జిఎస్టీ ఇన్కమ్ అన్నది గవర్నమెంట్కి 16,800 కోట్లు రమారమి. అలాగే 24-25 ఫైనాన్షియల్ ఇయర్ దాదాపు 18,400 కోట్లు వాళ్ళు జిఎస్టీ రూపంలో కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్కి ఆ ఇన్కమ్ అంతా కూడా లాస్ అయినట్టే. అందులో 9% సెంట్రల్ గవర్నమెంట్కి, 9% స్టేట్ గవర్నమెంట్కి డివైడ్ చేయడం జరిగేది. ఇప్పుడు స్టేట్స్ ఆ ఇన్కమ్ లాస్ అవుతున్నాయి, సెంట్రల్ కూడా ఆ ఇన్కమ్ లాస్ అవుతుంది. సో ఈ ఇన్కమ్ని మళ్ళీ జనరేట్ చేయాలంటే అది ఎవరం పే చేయాలి? మళ్ళీ మనమేగా పే చేయాలి ఏదో ఒక రూపంలో. మేబీ ఇంతవరకు అది 18% జిఎస్టీ రూపంలో పే చేసేవాళ్ళం, ఇప్పుడు నుంచి మరొక రూపంలో మనం పే చేస్తాము. లక్కీగా కొన్ని ఏవైతే అనవసరమైన విషయాలు ఉన్నాయో వాటి మీద ఖర్చు పెట్టేది ఉన్నదో దాని మీద జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి 40% వరకు కొంతవరకు అక్కడ రికవరీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరి కోసం తీసుకుంటామండి? మన కోసం, మనం ప్రేమించే వాళ్ళ కోసం, మనల్ని అభిమానించే వాళ్ళ కోసం, మన కుటుంబం కోసం. అటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దని నేను చెప్తాను. మరొకటండి, మనకి సీనియారిటీ కూడా వస్తుంది కదా, మనకి 30 days ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ కూడా మనం క్రాస్ చేసినట్టే. నెక్స్ట్ day 1 నుంచి అసలు పాలసీ తీసుకున్న దగ్గర నుంచి కూడా మనకి క్లెయిమ్ ఎలా అప్లై అవుతుంది, మరి అది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 30 days సీనియారిటీ ఒకటి ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఈ 2 పారామీటర్స్లో కూడా కస్టమర్కి ఇది బెనిఫిటే కదా జిఎస్టీ ఒక్కటి ఆలోచించుకున్నట్టయితే. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే. కానీ 18% మిగులుతుంది అంటే ఆల్మోస్ట్ 150% ఆఫ్ ది ప్రీమియం సేవ్ అవుతున్నట్టే. సో ఎవరైనా సరే ఆ అమౌంట్ మిగులుతుంది కదా అని ఆలోచిస్తాం. కానీ యాక్చువల్గా ఇది బాగా వైరల్ సీజన్, వర్షాల కాలం. సో ఇటువంటి టైంలో ఏంటంటే తొందరగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్స్ కానీ బాగా స్ప్రెడ్ అయ్యే టైము. పొరపాటున ఒక డెంగ్యూ, వైరల్ ఫీవర్ ఇలాంటిది ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే వర్స్ట్ సినారియో తక్కువ 1,00,000 నుంచి 2.5 లక్షలు క్లెయిమ్ అవుతుంది ఓన్లీ ఫర్ ఫీవర్. ఈరోజు 18% జిఎస్టీ అంటే హార్డ్లీ ఒక ఫ్యామిలీ కోసం మనం పాలసీ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రీమియం 20,000 రూపాయలు పడింది అంటే ఒక 3,600 రూపాయలు జిఎస్టీతో కలిపి మనం 23,600 కడుతున్నాం అదన్నా. ఒకవేళ 3,600 కోసం కనుక మనం ఆలోచించుకుంటే పొరపాటున ఏమైనా ఈ ఫీవర్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా యాక్సిడెంటల్ ఇంజరీస్ కానీ ఏదైనా జరిగినట్లయితే ఆ రోజు లక్షల బిల్లు కట్టుకోవడానికి మనం ఎవరి మీద ఆధారపడతాము, ఎవరిని బ్లేమ్ చేస్తాము, ఎవరి దగ్గర నుంచి మనం హెల్ప్ అడగగలము? అది మన వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. అది మరొకటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో మనం తీసుకున్న రోజు నుంచి ఎనీ యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది కదా, ఎలాంటి యాక్సిడెంట్ కవరేజ్లకి మనం day 1 నుంచి కూడా పాలసీ కవరేజ్ చేస్తున్నాము, అది కూడా కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. మనం పాలసీ ఈరోజు తీసుకుంటున్నాము హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఈరోజు తీసుకున్న ఇమీడియట్ డే నుంచి ఆల్ టైప్ ఆఫ్ యాక్సిడెంటల్. చాలామంది యాక్సిడెంట్స్ అంటే ఓన్లీ వెహికల్ యాక్సిడెంట్స్ అని అనుకుంటారు, బట్ ఓన్లీ వెహికల్ యాక్సిడెంట్స్ మాత్రమే యాక్సిడెంట్ అని అనరండి. ఎలక్ట్రికల్ షాక్ కూడా మీకు యాక్సిడెంట్ కిందే వస్తుంది. కుక్కో పామో తేలో కరవడం కూడా మీకు యాక్సిడెంట్ కిందే వస్తుంది. ఏదో ఇంట్లోనే మెట్ల మీద కాలు జరిపడిపోవడం కూడా యాక్సిడెంట్ కిందే వస్తుంది. ఫైర్ యాక్సిడెంట్, బాంబ్ బ్లాస్ట్, ఇలాంటిది ఏదైనా సరే మీకు యాక్సిడెంట్లోకే వస్తుంది. అది ఏం జరుగుతుంది, ఏ క్షణానికి ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు. కాబట్టి అటువంటి వాటి విషయంలో హెల్త్ ఇన్సూరెన్స్ day 1 నుంచే కవర్ చేస్తుంది. అండ్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా మనకి day 1 నుంచే యాక్సిడెంటల్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం చూసే కొన్ని డిసీజెస్ ఉంటాయి, లైక్ నిన్నటి వరకు బాగానే ఉంటాము, ఈరోజు సడన్గా ఫీవర్ 103, 104 వెళ్ళిపోవడము, వైరల్ ఇన్ఫెక్షన్స్, సీజనల్గా వచ్చే డిసీజెస్, అపెండిసైటిస్, ఇటువంటివన్నీ కూడా వర్తించాలి అంటే
మీరు ఖచ్చితంగా పాలసీ తీసుకుని 30 రోజులు కంప్లీట్ అవ్వాలి. 31వ రోజు తర్వాత మాత్రమే మీకు వచ్చినట్టుగా ప్రూవెన్ డాక్యుమెంట్స్ ఉండాలి. సో మీకు 20 రోజుల తర్వాత ఫీవర్ వచ్చింది, మొదటి 10 రోజులు కూడా ఓపీలో ఎక్కడో ట్రీట్మెంట్ చేయించుకున్నారు, 11వ రోజు అంటే 31వ రోజు మీకు సివియారిటీ పెరిగింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ క్లైమ్కి మీరు ఎలిజిబుల్ అంటే మీరు కాదు. ఎందుకంటే మీకు డయాగ్నోసిస్ అయిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది 31వ రోజు తర్వాత ఐడెంటిఫై అయితే మాత్రమే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. సో ఈ వెయిటింగ్ పీరియడ్స్ కోసం కూడా మనం చెక్ చేసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో జిఎస్టీ కోసమో మరొక బెనిఫిట్ కోసం అయితే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం ఈరోజు జిఎస్టీ కోసం 18% చూసుకుంటే ఒక 10 lakhs సమ్మిన్షుడ్ కానీ ఒక 35 ఏజ్ ఉన్న 2A+2C అంటే ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ కవర్ అయ్యేది. యావరేజ్ సినారీ మనకి 18,000 నుంచి అన్ని కంపెనీస్ పారామీటర్ యావరేజ్ చూసుకున్నట్టయితే 25 మధ్యలో ఉంటుంది. అంటే ఈ 25,000 మనం అమౌంట్ చూసుకుంటామా, దాని మీద కట్టే జిఎస్టీ చూసుకుంటామా, లేకపోతే మనకి 10 లక్షల రూపాయలు క్లెయిమ్ అయ్యే డే 1 నుంచి కూడా ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంటల్ కవరేజ్ చూసుకుంటామా, అది మీకు వదిలేస్తున్నామండి. అట్ ది సేమ్ టైం 30 days వెయిటింగ్ పీరియడ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి అంతా సీజన్ అంతా కూడా వైరల్స్, స్కూల్లో పిల్లలు వెళ్తుంటే పక్క వాళ్ళకి జలుబు ఉన్నా సరే కూడా వీళ్ళకే అటాక్ అయిపోతుంది. ఎక్కడైనా వాటర్ ఇప్పుడంతా కూడా కొత్త వాటర్ మనకి రావడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల వచ్చే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అని, దాని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అని, వైరల్ అని. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం లాస్ట్ వీక్ ఒకరికి కొటేషన్ ఇచ్చాం. ఓకే. సో జిఎస్టీ కౌన్సిల్ మీట్లో యాక్చువల్గా ఆయన ఒక ప్రొఫెషనల్ సిఏ ప్రొఫెషనల్గా. సో జిఎస్టీ లాస్ట్ వీక్ మా ఫ్యామిలీ సిఏ యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ కోసం పాలసీ తీసుకుందాం అని చెప్పి మొత్తం ప్రపోజల్ అంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ 3rd జిఎస్టీ కౌన్సిల్లో మీట్ ఉన్నది కదండి, అది చూసుకుని పాలసీ తీసుకుందాం అని చెప్పి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అనుకోకుండా వాళ్ళ నాన్నగారు మెట్లు దిగితే ఈ వర్షాలకి కాల్ జారి స్లిప్ అయ్యారు. ఆల్మోస్ట్ ఈ నియర్ బై హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి జస్ట్ ఫ్రాక్చర్ అయింది, అంతా కూడా ఒక 3 hours ప్రొసీజర్ చేసి పంపించారు. కానీ ఆల్మోస్ట్ వాళ్ళకి దగ్గర 40,000 రూపాయలు ఖర్చు అయింది అనమాట. ఇంకా మైల్డ్ అయింది, ఏ బ్రెయిన్ కో తగిలి ఎక్కడో ఏ కోమాలోకి వెళ్ళినా. అది ఇంకొక విషయం. అయితే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాము అని అంటే అతనికి వర్తించదు. ఫ్యూచర్లో అతనికి ప్లేట్స్ వేయటమో రాడ్ వేయటమో జరిగింది, అది మళ్ళీ రిమూవ్ చేయాలన్నా సరే సేమ్ మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతాయి. వాటికి కూడా కస్టమరే బేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదండి, మనకి ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వన్స్ సర్జరీ అయినా, కోమాలోకి వెళ్ళినా, రాడ్ వేసినా, ఏదైనా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినా సరే కూడా మనకి అప్రూవల్ రావండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత 30 days తర్వాత అంతా కూడా నార్మల్ అని చెప్పి మొత్తం ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత, అంటే కస్టమర్ ఎప్పుడైనా ఒక సర్జరీ వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కానీ ఏదైనా సర్జరీ చేసినా కూడా అక్కడి నుంచి మళ్ళీ 30 రోజులు మీరు డిశ్చార్జ్ నుంచి మరి మీరు పాలసీ అప్లై చేయడానికి మళ్ళీ 30 days క్రాస్ అవ్వాలన్నమాట. క్రాస్ అయిన తర్వాత కూడా అప్లై చేయాలి, అప్రూవల్ రావాలి. వెయిటింగ్ పీరియడ్స్ ఇస్తారో లేకపోతే పర్మనెంట్ ఎక్స్క్లూజన్ లో ఇస్తారో కూడా పాలసీ రిజెక్ట్ అయిపోతుంది అయిపోతుందో కూడా మనం చెప్పలేము. అందువల్ల ఏంటంటే అందులోని దట్టు ఓల్డ్ ఏజ్ లో ఏంటంటే జనరల్ గా కాంప్లికేషన్స్ ఏవి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. బట్ వచ్చింది అంటే మాత్రం అది ఎంత మేజర్ క్లైమ్స్కి వెళ్ళిపోతాయో ఆల్రెడీ అటువంటి క్లైమ్స్ ఫేస్ చేసిన పిల్లలు అడిగితే చెప్తారు. కార్పొరేట్ ఎంప్లాయీస్ లో వాళ్ళు మేము ఎప్పుడైనా గ్రూప్ ప్రెజెంటేషన్స్కి వెళ్ళేటప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి ఇండివిజువల్గా పాలసీ తీసుకోలేకపోయామండి. ఇప్పుడేమో ఫ్యామిలీని పేరెంట్స్ని రిమూవ్ చేసేసారు, మేము ఓన్లీ ఫ్యామిలీకి ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒకళ్ళేమో కిడ్నీ ఫెయిల్ అయిపోయిందని 2-3 అప్రోచ్ అయ్యారు, హార్ట్లో స్టంట్లు పడ్డాయి, బైపాస్ అయ్యాయని అప్రోచ్ అయ్యారు. సో ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కుదరదు. ఒకవేళ తీసుకున్నా వాటికి కవర్ చేస్తారో లేదో, వెయిటింగ్ పీరియడ్స్ ఇస్తారో, పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారో కూడా మనం చెప్పలేము. ఇక్కడ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన పిల్లలు అండ్ స్పౌజ్ ఎట్లా ఉంటారన్నది అసలు మనం చెప్పలేం కదండి. ఈ క్షణం ఏమవుతుంది యాక్సిడెంటల్గా. అందువల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్గా ఎవరైనా తీసుకున్నా సరే కూడా మేము జిఎస్టీ కట్టేసాము అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనసులోంచి తీసేయండి. నేనైతే ఒకటే చెప్తాను, జిఎస్టీని జిఎస్టీ రూపంలో కట్టం అంతే, మరొక రూపంలో అయితే మాత్రం మనం ట్యాక్స్ పే చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ కి 18,000 నుంచి 19,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. కానీ అది మళ్ళీ మనకే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కాకపోతే మరొక రూపంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంతే. సో మనం తీసుకునే నిర్ణయాలను అయితే మాత్రం పోస్ట్ పోన్ చేయకపోవడం మంచిది. మనకి వచ్చిన కొన్ని కంపెనీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు జిఎస్టీ లేకుండానే ప్రీమియం తీసుకొని పాలసీ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరొకటి ఏంటంటే మనం రీసెంట్గా September 1st నుంచి కూడా మనకి కొన్ని కంపెనీస్లో కొన్ని ప్రొడక్ట్స్ రివైజ్ అవ్వడం జరిగింది ప్రీమియం. మరి ఆ లోడింగ్ కూడా కస్టమర్కి లోడింగ్ అవుతుంది కదా, దాని గురించి ఒకసారి డీటెయిల్గా వ్యూయర్స్తో మాట్లాడుతున్నా. మీరు ఆల్మోస్ట్ September 2024 సెప్టెంబర్ నుంచి తీసుకుంటే మీరు కడుతున్న ప్రీమియమ్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే
దాదాపు మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్, మెజారిటీ ఆఫ్ ది పాలసీస్లో ప్రీమియమ్స్ అన్నీ రివైజ్ అవుతూనే వస్తున్నాయి. గత 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయిన ప్లాన్స్ అయితే మాత్రం అన్ని కూడా జనరల్గా సెప్టెంబర్ 1వ తారీఖు, సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ప్రీమియమ్స్ రివైజ్ అవుతాయని అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ కూడా చేశాయి. సో మనం జిఎస్టీ కోసం ఇది చూసుకుంటే అక్కడ ప్రీమియం దాదాపు 10 to 20% వరకు లోడింగ్ ప్రీమియంతో మనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. జిఎస్టీలో వచ్చిన చేంజ్ అని మనం చెప్పడం జరిగింది కదా. నిన్నటి వరకు ఇదే టైంకి అయితే మాత్రం ఖచ్చితంగా పాలసీ తీసుకోవాలి అంటే జిఎస్టీతోనే తీసుకోవాలి. బట్ ఈ రోజుకి వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు జిఎస్టీ లేకుండా కూడా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా స్టార్ట్ చేశాయి. మార్నింగ్ నుంచి మాకు ఇప్పటి వరకు కూడా మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ నుంచి అయితే మాత్రం ఫీడ్బ్యాక్ వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీరు చేస్తున్న ప్రొఫైల్ ఏంటి, మీరు ఏ మోడ్లో మీరు పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు అన్న దాని మీదే అక్కడ ఆప్షన్ అన్నది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రీమియం అన్నది జిఎస్టీ లేకుండానే పే చేసే అవకాశం అయితే మనకి ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి 22వ తారీఖు వరకు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. జిఎస్టీ లేకుండా మీరు ఇప్పుడే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మరొకటి అక్కయ్య గారు, ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచి కదా మనకి ఇది అప్లై అవుతుంది. మరి 22 లోపు ఉన్న రెన్యువల్స్ ఏం చేయాలని కొంతమంది మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటున్నారు. ఈ మంత్ రెన్యువల్స్ అన్నీ కూడా మమ్మల్ని ఇప్పుడు కట్టమంటారా, ఆగి కట్టమంటున్నారా అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనకి 1 month బిఫోర్ పే చేసుకోవచ్చు. కస్టమర్ ఎప్పుడైనా సరే రెన్యువల్ డేట్కి ఇప్పుడు ఈ రోజు డేట్ అంటే బిఫోర్ 1 month ముందు పే చేసి ఇస్తారు ఒక్కొక్కసారి. మనకి ఎందుకంటే బిఫోర్ పేమెంట్ వల్ల 2%, కొన్ని కంపెనీస్ 1.5% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాయి. ఆ సినారియోలో పే చేస్తున్నారు. మరి వాళ్ళు మేము కట్టేసామండి, మాకు 22nd తర్వాత కట్టుకుంటే బాగుండు అని అంటున్నారు. 22nd లోపు ఉన్న రెన్యువల్స్ వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు మీరు? మన కోసం మనం ఖర్చు పెట్టుకునే విషయంలో ఇప్పుడు కొంతమంది లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ మహా అయితే 15-20 వేలు కూడా దాటవు. కొంతమందికి దాదాపు 50-60 వేలు ఖర్చు అవుతాయి. సో ఆ విషయాల్లో మనం ఎలా అయితే కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటామో, ఇది సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు మధ్యలో ఉండే రెన్యువల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారు గనక సెప్టెంబర్ 22 తర్వాత పే చేస్తే నాకు జిఎస్టీ ఎగ్జామ్షన్ 18% మిగులుతుంది కదా అని కనుక ఆలోచిస్తే వాళ్ళకి ఆ ఎగ్జామ్షన్ అయితే వర్తించదు. మీరు సెప్టెంబర్ 22 తర్వాత పే చేసినా సరే విత్ జిఎస్టీ మాత్రమే మీ పాలసీ రెన్యూ చేయడం జరుగుతుంది. దట్టు ఈ గ్రేస్ పీరియడ్లో మీకు ఎటువంటి కవరేజ్ ఉండదు. నెక్స్ట్ మీ గుడ్ హెల్త్ని డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే పాలసీ రెన్యూల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ రిస్క్ అయితే అసలు తీసుకోవద్దండి. ఎప్పుడు కట్టినా సరే ఈ 22వ తారీఖులో కట్టాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంక్లూడింగ్ జిఎస్టీ మాత్రమే పే చేయాలి. అది ఎప్పుడు పే చేసినా సరే, ఇప్పుడు పే చేసినా సెప్టెంబర్ 22 తర్వాత పే చేసినా, ఎవరైతే 22 తర్వాత మాత్రమే డ్యూ డేట్స్ ఉంటాయో, కొత్తగా పాలసీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే 22 తర్వాత మాత్రమే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ అనేది వర్తిస్తుంది. సెప్టెంబర్ 22 ఆన్వర్డ్స్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద, జిఎస్టీకి మీద అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏ విధంగా హెల్త్ అండ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలనేది అక్కయ్య గారి మాటలో కొన్ని విషయాలు విందా అండి. చెప్పండి. మీరు అసలు అంటే చాలామంది కూడా జిఎస్టీ అనో లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాము, పోస్ట్ పోన్ చేద్దాము అనే విషయాల్లో చాలామంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు రకరకాల రీజన్స్ చెప్పి. మనం వీటి మీద వీడియోస్ కూడా కొన్ని చేసాం, పోస్ట్ పోన్మెంట్ ఎంత ఘోరంగా ఉంటుంది అనేది. అసలు ఇప్పుడు ఎలాగ జిఎస్టీ లేదు కాబట్టి ప్రతి రూపాయి మనకే, మన ఫ్యామిలీ కోసం, మన కోసమే. కాబట్టి మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు ఈ విషయంలో? సో ఇప్పుడు 18% జిఎస్టీ మిగలడం అంటే వాళ్ళు పే చేస్తున్న ప్రీమియంలో దాదాపు 20% ఆఫ్ ది ప్రీమియం మిగులుతున్నట్టే అనుకోవాలి. సో వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ మీద 1/5 ఆఫ్ ది పర్సెంటేజ్ వాళ్ళకి మిగులుతున్నట్టే. కాబట్టి ఇంకా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే 2047 కల్లా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్తో కవర్ చేయాలన్న మోటో పెట్టుకున్నారో, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలన్న స్లోగన్ ఏదైతే ఉందో, బై 2047 ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వసతి, ఇన్సూరెన్స్, విద్య అన్నది అందజేయాలనే సంకల్పం ఏదైతే పెట్టుకుందో దాన్ని అచీవ్ అవ్వడానికి ఇది చాలా చాలా మంచి తరుణం. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి విషయాల్లో నెగ్లెక్ట్ చేసినా సరే ఇన్సూరెన్స్ చేసేది మన కోసము, మన కుటుంబం కోసము, మన మీద ఆధారపడిన వాళ్ళ కోసము, మనం ఎవరైతే బాధ్యతలు ఫుల్ఫిల్ చేయాల్సి ఉన్నదో వాళ్ళ కోసమే తీసుకునేది. సో అలాంటి విషయాల్లో మాత్రం ఎటువంటి నెగ్లిజెన్సీ లేకుండా ఇంతవరకు చాలామంది ఆల్రెడీ ఒకప్పుడుతో పోల్చుకుంటే పెనట్రేషన్ పెరిగింది. బట్ ఇక్కడి నుంచి ఇంత మంచి ఇంప్లిమెంటేషన్ వల్ల ఇంకా ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళ కుటుంబాలని ప్రొటెక్ట్ చేసుకునే మంచి తరుణం అయితే వచ్చింది. కాబట్టి సో ఇంతకాలము నేను టర్మ్ తీసుకుందాం అనుకున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, 18% జిఎస్టీఏ పే చేయాల్సి వస్తుందని ఎవరైతే బాధపడుతూ పోస్ట్ పోన్ చేశారో ఇక పైన వాళ్ళు బాధపడకుండా 0% ట్యాక్సేషన్తో పాలసీ తీసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ఇండివిజువల్ అయినా లేకపోతే విత్ ఫ్యామిలీతో, మ్యారీడ్ పీపుల్ అయితే విత్ ఫ్యామిలీ, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్, ఇన్లాస్కి అయితే ఇన్లాస్, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇండివిజువల్ ఇన్సూరెన్స్తో ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ మీద కానీ, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ మీద కానీ దయచేసి డిపెండ్ అవ్వద్దు. ఎప్పుడైనా వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు జరిగితే ఇబ్బంది పడాల్సింది మనము లేకపోతే మీరు తప్పించి
ఎవరు కూడా ఆ బాధ్యతను స్వీకరించరు. కాబట్టి అలాంటి విషయాల్లో పోస్ట్‌పోన్‌మెంట్స్ గానీ, అన్నెసరీ డిస్కషన్స్ గానీ చేయకుండా నేను ఇమ్మీడియేట్‌గా నిర్ణయం తీసుకోమని అయితేనే చెప్తాను. విజయ్, నేను ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్సు అండ్ టర్మ్ ఇన్సూరెన్సు చేసేది ఎవరి కోసం? మన కోసం, మన కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం కోసం, మన మీద ఆధారపడిన వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడం, ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఎవరి దగ్గర హెల్ప్ అడగకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఇలాంటి విషయాలు ఇంతవరకు ఏంటంటే 18% జీఎస్టీ కట్టాలి, 18% జీఎస్టీ కట్టాలని చెప్పి కొన్ని రీజన్స్‌తో ఎవరైతే ఇంతవరకు తీసుకోవటం మానేశారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి తరుణం. ఎవరు కూడా దేనికోసం వెయిట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా అందరూ కూడా వాళ్ళ కుటుంబాలని ప్రొటెక్ట్ చేసుకోండి. దానికోసం ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న ధన్వంతర టీం ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. జిఎస్టీ రిలేటెడ్గా ఇప్పటి వరకు మాకు వచ్చిన అప్డేట్స్ బట్టి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద 18% జిఎస్టీ మీద అండ్ ఎగ్జిస్టింగ్ పాలసీలు ఉన్న వాళ్ళకి, రెన్యువల్ చేసిన వాళ్ళకి అండ్ కొత్తగా పాలసీ తీసుకునే వాళ్ళకి అన్నీ కూడా మాకు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మీకు క్లారిఫికేషన్ ఇచ్చామండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ మనకి మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. అలాగే ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినట్టయితే మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీని అండ్ మీరు ప్రొటెక్ట్ అవ్వండి, మీ ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తుంది మీ ధన్వంతర టీం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.